ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా? మరొక కార్యం మీ ముందుకు రావడానికి ప్రభుత్వం చూపుతున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక చోట ఏం జరిగిందంటే, ఒక పెద్ద వృద్ధురాలు, తను క్రైస్తరాలను దేవుని నమ్ముకున్నామే. అయితే తను ఒక విశ్వాసిగా మరి చర్చికి వెళ్ళొస్తా ఉన్నాడు. తన జీవితము బాగానే సాగుతుంది, కానీ తన ఇంటి నుండి చర్చికి వెళ్ళే క్రమంలో కావచ్చు, ఇతర పనుల నిమిత్తం వెళ్ళేటప్పుడు తనకు ఇబ్బంది కలుగుతా ఉంది. ఏంటి ఇబ్బంది అంటే, తన ఇల్లు చూసినట్లయితే ఒక పెద్ద కొండ పక్కన ఉండాలి. తన ఇంటికి వెళ్ళాలంటే ఆ కొండ దాటుకుంటూ వెళ్ళాలి. ఇరుకైన మార్గం, కొంచెం ఇబ్బందికరం, రాళ్ళు ఎన్ని ఇబ్బంది పడతా ఉంది. అయితే ఒకసారి వెళ్ళినప్పుడు దైవజనులు చెప్తా ఉన్నాడు, మత్తయి సువార్త 21 వచ్చిన ప్రకారము మరి చూసినట్లయితే, మీరు విశ్వాసముతో ఈ కొండ లేచి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పినప్పుడు ఆమె ఆ మాట రిసీవ్ చేసుకొని ఇక పలకడం ప్రారంభించింది అనమాట. ఏదైతే దైవజనుడు చెప్పాడో, ఏదో వాక్యానుసారం చెప్పాడో, ఆ స్త్రీ మరి ఆ వృద్ధురాలు ఏం చేస్తుందంటే ఆ కొండతో మాట్లాడుతా ఉన్నది. మాట్లాడుతున్న కొద్ది కాలానికి ఏం జరిగిందంటే, ఒకరోజు ఆమె పనులు ముగించుకొని మరలా తన ఇంటికి వెళ్తున్న క్రమంలో చూసినట్టు చాలా మంది ప్రజలు ఉన్నారు. పెద్ద పెద్ద క్రేన్లతో, మిషన్స్ తో అక్కడ ఉన్నారు. ఆమె చూసి ఆశ్చర్యపోయింది, ఏంటి ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు ఏంటి అని. చూసినట్లయితే వాళ్ళు మరి ఆ కొండని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కొండను పలగొట్టేసి మరి ఒక ఫుట్బాల్ స్టేడియం నిర్మించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆమె ఆ మాట విన్నదో, అక్కడి మొక్క నుంచి దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ అని బిగ్గర్ అండ్ క్యాప్లెస్. ఎందుకంటే తన విశ్వాసముతో పలికిన మాటకు దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలారా, మనం ఏం గమనిస్తున్నామంటే, ఫెయిత్ ఇన్ యాక్షన్. నువ్వు విశ్వాసంతో పలికితే దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఇందాక కొండ అని చెప్పాం కదా, ఆ కొండ నీ అప్పు సమస్య కావచ్చు, నీ అనారోగ్య సమస్య కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, దాంతో మాట్లాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అది తొలగిపోను గాక అని పలికితే ఖచ్చితంగా దేవుడు తొలగిస్తాడు. విశ్వాసంతో పలుకుతాం. ఇక్కడ విశ్వాసంతో ఆ తల్లి పలికింది, దేవుడు కార్యం జరిగించాడు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, సమస్యల గురించి ధ్యానిస్తూ ఉంటారు. నో, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలా మంది సమస్యల గురించి మాట్లాడుతుంటారు. నో, సమస్యలతో దేవుని వాక్యం మాట్లాడు. దేవుని మీ జీవితంలో కార్యం జరుగును గాక. గాడ్ బ్లెస్ యు.